వ్యాప్తంగా ఉచిత విద్యుత్కు మరింత సాయం. ఉచిత విద్యుత్ పథకాల రాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపులు భారీగా పెంచింది. ప్రస్తుత ఏడాది కోసం గత బడ్జెట్లో తొలుత 14,500 కోట్లు కేటాయించిన దాన్ని అయితే పెంచారనమాట. అంటే మళ్ళీ తగ్గించినట్లు తెలిపింది. అంతకు ముందు ఏడాది 9,500 కోట్లు ఇచ్చారు. ఇప్పుడైతే దాదాపు మనం చూసుకుంటే 3,000 కోట్లు అయితే పెంచారనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా దీనివల్ల ఉపయోగం ఏంటంటే వ్యవసాయానికి దండిగా అయితే ఉంటుందన్నమాట. వ్యవసాయ బోర్డులకు వినియోగిస్తున్న కరెంటు భారీగా పెరుగుతున్నందున ఈ బిల్లు కింద రాయితీ పద్దు పేరుతో డిస్కంలకు చెల్లించడానికి 14,000 కోట్లను కేటాయించింది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత కరెంటు సరఫరా కోసం 200 కోట్లు వచ్చే ఏడాది కేటాయించింది. స్పిన్నింగ్ మిల్లు సరఫరా చేసే కరెంటు ఛార్జీల్లో కొంత మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం భరిస్తుంది. వచ్చే ఏడాదికి 17 కోట్లు 79 కోట్లు కేటాయించింది. ఉదయ కింద డిస్కంలకు వచ్చే నష్టాల్లో కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ పద్దు కింద 250 కోట్లు కేటాయించింది. 3 ఏళ్ళలో ట్రూ అప్ ఛార్జీల కింద 7,000 కోట్ల వరకు రావాలి. అయితే ఎఫ్ఎస్ఏ కింద బకాయిలు రావాలని డిస్కౌంట్లు అయితే ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి భారీగా అయితే ఉచిత కరెంటుకి సంబంధించి మద్దతు ఇచ్చేందుకు నిధులైతే మొత్తం విడుదలైతే చేయడం జరిగిందనమాట. ఇది మాత్రం మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్.